సో అదేవిధంగా సార్ అంటే యువత కొంచెం చర్చనైతే జరుగుతూ ఉంది. ఏదైతే ఇంతకుముందు ఐటీఐ కావచ్చు ఇట్లాంటివన్నీ ఉండేవి. సో వాటి పరిస్థితి ఏంటి అనేది వాళ్ళ ఆలోచన. సో దీని ద్వారా అవి ఏమైనా మరుగున పడే అవకాశం ఉంటుందా, లేదంటే అవన్నీ కలుపుకొని ముందుకెళ్తూ ఉంటుందా, ఎట్లా ఉంటుంది? మరుగున పడే అవకాశం బొత్తిగా లేదండి. ఎందుకంటే ఉదాహరణకి కొన్ని టెక్నాలజీస్ ఎప్పటికి ఉండిపోతాయి. ఆ టెక్నాలజీలో కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్స్ వస్తుంటాయి. కానీ ఉదాహరణకి ఇప్పుడు ప్లంబింగ్ అనుకుందాం. ప్లంబింగ్ అంటే ఇప్పుడు ఇంట్లో నీరు మనకు కుళాయి కావచ్చు, లేకపోతే ట్యాప్ కావచ్చు, డ్రైనేజ్ ఇవంతా కూడా ఎప్పటికి ఉండే టెక్నాలజీస్. ఉదాహరణకి ఎలక్ట్రీషియన్ ఈజ్ వన్ ట్రేడ్ ఇన్ ఐటీఐ. ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఎప్పటికీ ఉంటుంది, పవర్ ఉంటుంది. పవర్ సరఫరా చేసే విధానాలను మార్పులు రావచ్చు. సో అంతేగాని పవర్ లేకుండా పోయే పరిస్థితి లేదు. కాబట్టి ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఎప్పటికీ ఉండిపోతుంది. దాదాపు 31 ట్రేడ్లు ఈరోజు మనం ఐటీఐలో ఉన్నాయి మనకు. వాటిలో అప్పుడప్పుడు మదించి కొన్నిటికి డిమాండ్ తగ్గిపోతామని తగ్గిస్తాం సీట్లు వాటికి. ఇటీవల ఒక 2000-3000 సీట్లు కూడా తగ్గించడం జరిగింది కొన్ని ట్రేడ్లకు సంబంధించి. అట్లాగే ఇప్పుడు ఈ ఏటీసీల్లో ఆల్మోస్ట్ ఒక 10,000 ట్రేడ్లు, 10,000 మంది వ్యక్తుల్ని మనం ట్రైన్ చేస్తున్నాం కొత్తగా 65 సెంటర్లలో. సో ఆ రకంగా చూస్తే పాతవి కొత్తవి రెండు కలయికలోనే ఉంటాయి ఎప్పటికి కూడా. ఓకే.